ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. సహోదరులారా, రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు మీ విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. యేసు నామమునే రక్షణ. ఆకాశము క్రింద ఏ నామమున రక్షణ లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తులోనే రక్షణ. ప్రియా సహోదరి సహోదరుడా, యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని, సిద్ధీయుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదము లేదండి. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యంతుడై ఉన్నాడు. నీవెవరివైనా సరే ప్రియా సహోదరి సహోదరుడా, యేసయ్య నామమున ప్రార్థన చేయగలిగితే ఆయన నీకు రక్షణ దయచేయవాడై ఉన్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రక్షణ నీకు కలుగునుగాక. ఆమేన్.